చేస్తామేమో కూడా స్థితి మనదగిన దేవుడిగా ఇదంతదగిన నామము కలిగిన దేవుడిగా ఆయన ముందు కూడా నడిపిస్తున్న తండ్రి ఘనత ప్రభావాలకు జ్ఞాపకం చేసి ఆయన నిత్యము కూడా చేస్తనేది ఆయన చూపించే వారిగానే మన బలపూర్తి కలిగిన దాకా నిత్యము కూడా ఆయన ఆరాధనకు ఆయన్ని ఆరాధించి ఆయన సత్యరీతిగా మన జ్ఞానం నడిపిస్తున్నాడు దేవునికి మహిమ కలుపుల దాకా ప్రేమగల దేవుడిగా ఆశ్చర్య చేత మనల్ని తృప్తిపరుస్తూ ఆశ్చర్య చేతనే మనల్ని మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తూ ఆశ్చర్య చేతనే మన నడవని దిక్కు ఆశ్చర్య ద్వారా మనకి కొత్త రూపాన్ని అనుగ్రహించిన దేవుడి కలుగుల దాకా ఈ కొత్త రూపాన్ని అనుగ్రహిస్తున్న దేవుణ్ణి మనం ఎట్లా తెలుసుకునేది ఆ కొత్త రూపం నాలుగు ఎట్లా వస్తుంది మనం అనుకునేది కొన్ని విషయాలు దేవుడు కలుపుతాయి దేవుని కృప మన ఎద్దకు వచ్చి ఆ కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ కృప చేసిన మనల్ని కనికలు చేసుకున్నామంటే దినదిన అభివృద్ధిని మనలో కలిగిస్తున్నాడు కున్నమా దేవునికి మహిమ కలిగిన దినదిన అభివృద్ధిని కలిగించగలగైన దేవుని దగ్గర మనము ఆ అభివృద్ధిని చేస్తున్న దేవుని అని విశ్వసించి ఈ రోజు నాకు ఇది నేర్పించేటండి ఈ విధంగా నాకు ఉపదేశం చేసుకోవచ్చు అని సంతోషిస్తూ మళ్ళా దేవుని యొక్క తెచ్చి అని చేస్తాడు ఇంకారుద్ధి చేస్తాడు దేవునికి మహిమ కలుగుతాడు రోజుకి వచ్చామనుకు మనం అన్ని ప్రసాదం అయిపోతాం ఇలా చూసిన దాంట్లో సంతోషంతో ఈ దినానికి మనం వచ్చి దేవుణ్ణి దాన్ని పెట్టేవాళ్ళం దేవుని యొక్క వాక్యాలు మనం ఇస్తే ఆయన మందిరంలో తినేటప్పుడు సంతోషంతో ఆ సంతోషం దేని చేత అంటే ఈరోజు మనం మనకు కావలసిన వంట అంతా చేస్తే ఆ వంటను ఆరగించేవాళ్ళు సంతోషం అని కాదు కానీ దినదినాన మనకు నేర్పించే వాక్యాలు ఆ వాక్యమంలో ఉన్న ఆనందాన్ని వాక్యమంలో ఉన్న సంతోషము ఇవన్నీ మనం చేరి వచ్చి దేవుని పిల్లలంగా ఆయన మనం ఎందుకు ఆనందించే దేవుడితో చిన్న పిల్లలు దేవుడు చెప్పిన మాటలు రెండు మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్పిన ఎవరి గురించి చెప్పేది దేవుడి గురించి చెప్తూ ఏమన్నాడు దేవుడు దేవుడి గురించి చెబుతూ కలుగుతుంది ఇంకా దేవునికే కలిగిన శ్రమలో నిన్ను నువ్వు ఆశ్రయించుకుంటే నీ ఆశ్రయం ఏం చేస్తుందంటే నేను ఊపిలోకి తీసుకుని ఉంటాం శ్రమను ఏదైనా మనం ఆశ్రయిస్తే శ్రమను దాన్ని మనల్ని తప్పించే దేవుడిగా ఉంటాం ఇంకా ఎందుకు భక్తిని చూపించి మనం నేర్పిస్తూ చూపించారంటే ఆ నిరీక్షణ మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనకు మేలుని కలుగు చేస్తుంది నిరీక్షణగా మేలుని కలుగు చేస్తుంది నిరీక్షణ పుట్టిస్తూ వచ్చారు దేవుడికి మనం కలిగిన నిరీక్షణ మనలో ఉన్నప్పుడు దేవుని అనుభవించే వారిగా మనం దేవుడి జీవితంలో నిరీక్షిస్తూ వచ్చారు ఆ విమోచకుడు సజీవుడు నేను మళ్ళా ఆయనకు వస్తాను అని నిరీక్షిస్తూ ఉంటాను ఆ వ్యక్తి జీవితంలో దేవుడు రెండు అంతలు మేము చేసుకోవచ్చు దేవుడికి మహిమ కలుగుతాడు ఈ రోజున మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని అందరూ కాబట్టి దేవుడు ఆశ్రయిస్తున్న దేవుడిగా మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవుని యొక్క వాక్యంలో సత్యవంతులైన దేవుణ్ణి మనం వెరగటానికి సత్యవంతులైన దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించడానికి గురుగమ్యమైన దేవుని యొక్కకి ప్రయాణించడానికి మార్గాన్ని చూపించేస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్న దేవుడికి మనకు కలిగిన వాక్యాలు మూడు మాటలు చెప్పాను ఏంటంటే దేవుని కృప మనల్ని దాటి వెళ్ళకోకుండా ఆ కృప మనల్ని
పరిశోధిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగనగా పరిశోధించేస్తాం. ఆ కృప పరిశోధించి ఏం చేస్తుంది, ఇది సువర్ణము, ఇది సువర్ణము అని తప్పబడేదాకా మనం పరిశోధించేది. దేవునికి మహిమ కలుగనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఏంటంటే ఆయన మాటలు పవిత్రమైన మాటలు, ఆయన మాటలు ప్రశస్తమైన మాటలు కనుక ఆ మాటలను మనం దాటిపోయిపోకుండా నేను భద్రం చేసే వారంగా ఉండాలి. ఆయన మన జీవితాన్ని బలపరుస్తూ వృద్ధి చేస్తూ ఇంకేమంటూ ఉన్నట్టంటే మొన్నటి దినాన్ని నేను చెప్పేసాం. మొన్నటి దినాన్ని ఏం చెప్తూ వచ్చాడు, ఆ విధంగా మనం చేస్తున్నాడు. మహిమ కలుగునగా మనం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆనందము, మన యొక్క సంతోషం ఎట్లా ఉండాలి? ఆయన మందిరానికి వెళ్దామని, ఆయన సన్నిధిలోకి వెళ్దామని, ఆయన వాక్యం కొరకే ఆశ కలిగిన వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా ఈ కార్యము జరిగిస్తున్న దేవునికి కలుగునగా ఈ రోజున మనల్ని గుర్తించి ఈ రోజున మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడి సంగతులను బోధించుకోండి. అనేకులు జ్ఞాపకం చేసుకుని సంగతులను బోధించి అనేకులు ఆయన బట్టి సంతోషించే, ఆయన ఎందన్న ఆనందాన్ని అనుభవించే రీతిగానే దేవుడు తన కార్యాభివృద్ధిని కలిగిస్తూ ఉన్నట్టు దేవుడికి కలుగునగా ఆనందం దేవుని విశ్వాసంతో వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఇంకొక విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం రావటానికి దేవుని ప్రేమ మన జీవితాన్ని బలపరుస్తూ ఉంది. ఎట్లా బలపరుస్తూ ఉందంటే, నిన్ను లాలించి బలపరుస్తూ ఉంది, నిన్ను ఆదరించి బలపరుస్తూ ఉంది, నిన్ను పోషించి బలపరుస్తూ ఉంది. ఈ కార్యాలు తప్పక జరుగుతాయి. చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడానికి దేవుడు ఈ క్రియను జరిగిస్తాడు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులో మనం బతకటానికి, ప్రతిదించడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కనుక దేవుడికి మహిమ కలుగునగాక. ఉపవాస ప్రార్థన సహవాసంలో మనము దేవుని దగ్గరకు వచ్చి ఏం నేర్చుకున్నాం అనేది దేవుని సన్నిధానంలో నుంచి మనము వృద్ధి చెందే దాన్ని బట్టి మనం మెరుగుతూ ఉంటాం. దేవుడికి మహిమ కలుగునగాక. నేర్చుకున్న దాన్ని బట్టి మనం నడుచుకునే వారంగా ఉంటాం. నేర్చుకున్న దాన్ని బట్టి నడిచే వారంగా ఉంటాం. నేర్చుకున్న దాన్ని అనుసరించలేకపోతున్నప్పటికీ మనం ఏమీ నేర్చుకోలేదు. ఏది కూడా నేర్చుకోలేదు. నేర్చుకున్న దాన్ని అనుసరించిన వాడే ఊరంతలుగా ఫలించారు. ఊరంతలుగా ఫలించడానికి మీకు సహవాసమని దేవుడు జ్ఞాపకం చేసుకోండి. కనుక నేర్చుకున్న దాన్ని అనుసరించేటట్లుగా మనం ఉండాలి. నేర్చుకున్న దాన్ని వినియోగించేటట్లుగా మనం ఉండకూడదు. నేర్చుకున్న దాని కొరకు ఇంకా మనం ఏం చేయాలంటే, నేర్చుకున్న దాని కొరకు దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. నేర్పిస్తున్న దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవునికి కలుగునగా. ఇప్పుడు మీరు మీ సంగతి ఈ విషయాలన్నీ చెప్తూ దేవుడు ఎంత సమయం ఎందుకు మనల్ని వాక్యంలో చరణం లేదంటే సహోదరు రావటం దేవునికి మహిమ కలుగునగా. ఇస్తున్నారు ఒకసారి దేవునికి స్తోత్రం వాళ్ళకని జ్యోతి తెచ్చుకున్నాం. గతపడి 10 నిమిషాలు అయిపోతుంది. దేవుడు మీ కోసం ఏం చేసిస్తామని చేత మహిమ కలిగిన దేవుడు మనందరినీ ఆయన సహవాసం ఏం చేస్తున్నాడంటే పెంచుతూ ఉన్నాడు, వృద్ధి చేస్తూ ఉన్నాడు, తన పిల్లలుగా చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన చూస్తున్న దేవుని నామంగా మనల్ని రక్షించడానికి ఆలోచించే నడిపించే దేవుడిగా ఇలా పరిశుద్ధ వాక్యాలను దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం 737 పేజీ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుదామని చూస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క లేఖనాల నుంచి సత్యాన్ని మనకు వివరిస్తూ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తన రాజ్యం ఒకటి తన అధిపతులుగా ఉండటంటే 120 మంది అధిపతులను నియమించటకు దర్యావేసుకు ఇష్టమైంది. రాజు గారికి ఇష్టమవుతూ వచ్చిందంట. ఎంతమందిని నియమించడానికి? 120 మందిని నియమించటానికి. వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు పుత్రుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం స్వార్థంగా మనల్ని బ్రతికించడానికి దేవుడు చెప్పుకుంటాడు. గొప్ప విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. గమనించినప్పుడు దానియేలు ఎవరు? దానియేలు ఎవరి దగ్గర ఈ క్రియలు జరుగుతూ ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నప్పుడు దానియేలును దేవుడు తనకు ఉపయోగపడే పాత్రగా, మన నామాన్ని ఘనపరిచే బిడ్డగా, మన నామాన్ని గొప్ప చేసే బిడ్డగా దానియేలు పక్షంగా దేవుడు గొప్ప కార్యములు చేసుకోవాలని మనం ఈ అధ్యాయం మనం చూసుకోవాలి. అయితే అదే దానియేలు గురించి ఇక్కడ రాయబడుతుంది అంటే అతడు ప్రధానులు ముగ్గురు ప్రధానులు ఏర్పాటు చేస్తున్నారంట. ఆ ప్రధానులలో ఇతడు ముఖ్యుడిగా ఉన్నట్టు దేవుడి యొక్క లేఖనాలు కలిగిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దానియేలు ఎక్కడ నుంచి దానియేలు విషయాలు దేవుడు పడుతున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు. దానియేలు చెరపట్టబడిన వారిలో కొన్ని వ్యక్తులను. అయితే అక్కడి నుంచి ఆ విషయాన్ని ప్రజల్లో నుంచి తీసుకొచ్చిన ఈ దానియేలు మరి ఆ కల్దీల విద్యను నేర్పిస్తూ తర్వాత ఆ రాజుగారి చేతుల్లో వచ్చి చూసుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దానియేలు ఎవరిని నమ్ముకుని ఉన్నాడంటే జీవము కలిగిన దేవుణ్ణే నమ్ముకున్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణే నమ్ముకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకుని ఆయన ఎందు విశ్వాసం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి అన్ని రాజుల దగ్గర ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎవరి మీద తన మనసు పెట్టుకున్నాడంటే యెహోవా మీద తన మనసు పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాను నమ్ముకున్నది ఆయన మీకు ఎదురుగా ఉంటాడు. ఆయన మీకు సహాయకుడిగా ఉంటాడు అని దేశంలో కలిగిస్తాం. అటువంటి దొరుడైన దేవుడిని నమ్ముకుని ఉన్నాడు. నమ్ముకుని ఉన్నది దానియేలు జీవితంలో మనం చూస్తే ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి అయిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథం కలిగిస్తోంది. దేవునికి కనపడతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బాలుడిగా ఉన్న ఈ దానియేలు ఇప్పుడు ఏమవుతున్నాడు? రాజ్య అధిపతుల పైన వ్యక్తులైపోయాడు. దేవుడికి పరిశుద్ధ కలిగిన అని ఆ రీతిగా అయిన వ్యక్తిని ప్రశ్నించినప్పుడు ఉండవచ్చును. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురుల దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగుతున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చను. రాజుకు ఎటువంటి నష్టము కలగకోకుండా అక్కడ అన్ని లెక్కలు అప్పగించాలని చెప్పేసి వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చారు. వచ్చే వల్ల ఆ ముగ్గురిలో దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ దానియేలు ఎట్లా ఉంటాడంటే అతి శ్రేష్టమైన బుద్ధి గల వాడై ఎక్కడ అప్పగించారు.
బుద్ధి లేని వాళ్ళకి లెక్కలు అప్పగిస్తారు. అన్ని లెక్కలు అప్పగిస్తారు, తప్పు లెక్కలు. దేవుని యొక్క వాక్యలో చూస్తే ఇతడు బుద్ధి ఎట్లా ఉన్నట్టు అతి శ్రేష్టమైన బుద్ధి, దేవునికి మహిమ కలుగునగాక. దానిని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి పొంది కనుక రాజ్యం అంతటి మీద అతను నియమించగలని రాజు ఉద్దేశించను. దేవునికి మహిమ కలుగునగాక. రోజు పాత మన తీసుకోలేదు. ఈ లోకములో భూలోకములో ఉన్న రాజు ఎవరిని నియమించుకుంటున్నారు? ఎటువంటి వ్యక్తి కొరకు ప్రయత్నించారు, ఎటువంటి వ్యక్తిని రాజ్యం మీద ఉంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ నియమించిన అధిపతులు అందరిలో కూడా ఎవరు కనపడుతూ ఉన్నారు? ఆయనకి శ్రేష్ఠుడిగా కానీ కనపడుతూ ఉన్నారు. ఆయన బుద్ధి ఎటువంటిది? శ్రేష్టమైన బుద్ధి. దేవునికి మహిమ కలుగునగాక. అతి శ్రేష్టమైన బుద్ధి అని పరిశుద్ధ గ్రంథం కలిగి దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు రాజు గారికి లెక్కలు అట్టుగా అప్పగించాల్సి వచ్చినప్పుడు ఎటువంటి నష్టం లేకోకుండా లెక్కలు అప్పగించాల్సి వచ్చినప్పుడు మరి ఎవరిని పెట్టాలప్పుడు అటువంటి సమయంలో అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గమనించిన వాక్యంలో చూస్తే ఈ దానిలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి మంది కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలని రాజు ఉద్దేశించను. మహోన్నతుడైన దేవుడు ఆశ్చర్యకరంగా మన జీవితాన్ని పోషించడానికి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తాం. నువ్వు ఒక గొప్ప స్థితి కలిగి ఉండాలి అంటే మొదట దేనిని బట్టి ఆ స్థితి మనకు కలుగుతూ ఉందంటే ఆ మనిషి యొక్క గుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగా. మనం ఇంతకుముందు దావీదు భక్తులు చూస్తూ వచ్చాం. దావీదుకి ఎటువంటి బుద్ధి ఉందని చెప్తూ సుబుద్ధివంతుడు. ఆ మనిషి యొక్క గుణమే, ఆ మనిషి యొక్క బుద్ధిని బట్టి ఏమవుతూ ఉన్నారు? గొప్పవాడు అవుతూ. అందుకే పరిశుద్ధ లేఖనాలు రాయబడుతూ ఉంటుంది, ఈ బుద్ధి నిన్ను కాపాడుతూ ఉంది. ఈ బుద్ధి నిన్ను కాపాడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది. అదే అధ్యాయం అనుకుంటా. అక్కడ చూస్తే ఉత్సావాలు శైలంలో దక్షిణగల వాటి అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అంటే అంతా దానివల్ల ఏమైపోయింది? అంతా చెడికి. అది మంచిదే కాదు, దానిలో అది పడేసరికి అంతా చెడు. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట శ్రేష్టమైన బుద్ధి కలిగి అతడు తనకి జ్ఞాపకం చేసుకున్నాం. మన మంచోళ్ళమే అనుకుంటున్నాం. ఈ మంచి పరవులోకి ఏదో పడి వచ్చిన ఇప్పుడు అధికారం చేతికి ఇచ్చిన తర్వాత లెక్కలు అప్పగించవలసిన విషయంలో నమ్మకత్వం లేకపోతే ఈ బుద్ధిలో ఏముందప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించని పరిస్థితులను ఒక బాధ్యత మనకు అప్పగించినప్పుడు ఆ పనిలో మన బుద్ధి సుబుద్ధిగా ఉండాలి. ఆ పనిలో మన బుద్ధి శ్రేష్టమైన బుద్ధిగా ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలగలేదు. దేవుని యొక్క వాక్యం మన ఎద్దకు వచ్చి మనల్ని బలపరుస్తూ, మన కన్నీటిని చూసుకోవాలి, మనల్ని ఆదరిస్తోంది, మనల్ని ప్రేమిస్తోంది, మనల్ని వృద్ధి చేస్తోంది. దేవునికి మహిమ కలగలేదాక వృద్ధి అవటానికి ఈ మాటలన్నీ తెచ్చుకోండి. వృద్ధి అవటానికి ఈ మాటలన్నీ జ్ఞాపకం. నీకు లెక్కలు అప్పగించినప్పుడు, లేకపోతే నీకు అధికారం అప్పగించినప్పుడు నువ్వు నమ్మకంగా చేస్తూ ఉన్నావా? నమ్మకంగా చెయ్యాలి అంటే మనసు మీద ఏముండాలి? మంచి బుద్ధి ఉండాలి. ఆ మంచి బుద్ధి లేక ఇప్పుడు లెక్కలన్నీ కూడా అన్యాయంగా, అక్రమంగా జరుగుతుంది. రోజులు మన జీవితంలో కూడా ప్రభు ఒకనొక దినాన లెక్క ఆయనకు అప్పగించవలసిన పరిస్థితులను, దేవునికి లెక్క అప్పగించవలసిన పరిస్థితి.
దీని గురించి మన నోటి మాట గురించి మన నోటి మాటలు మనలోనే ఉండి కానీ మన నోటి మాట గురించి మనం దేవుని దగ్గర లెక్క అప్పగించవలసిన వారిని కనుక మన నోటి మాట ఏ విధంగా ఉండాలంటే దేవునికి నమ్మకంగా, మనుషుల నమ్మకంగా, మన నోటి మాట మనకేం కలుగజేస్తుంది? తీర్పును కలుగజేస్తాం. లెక్క అప్పగించేటప్పుడు మంచిగా చేస్తామని తీర్పు చేసుకోవచ్చు, లేకపోతే లెక్క సరిగా అప్పగించినప్పుడు మంచిగా చేయలేదని ఈ నోటి మాట తీర్పు తీరుస్తుంది. కనుక జాగ్రత్త పడుతూ ప్రభు యొక్క వాక్యాన్ని అనుకుంటాం. దేవునికి మహిమ కలుగులగాక. దానియేలు గురించి బాగా ఆలోచన చేసి ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండని గనక ఈ వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే ప్రధానుల్లోను అధిపతులందరిలో కూడా ప్రఖ్యాతి నుండి వ్యక్తిగా ఉన్నాడు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపబడినది రాజు ఉద్దేశించను. దేవునికి మహిమ కలుగునగా. మన గురించి ఆయన ఉద్దేశిస్తున్నా, ఇప్పుడు రాజు ఉద్దేశం అని చెప్పి చూస్తే దానియేలు గురించి మంచి ఉద్దేశం. దేవుడు కూడా మన గురించి ఎటువంటి ఉద్దేశం కలిగి ఉంటారంటే మంచి ఉద్దేశం కలిగి. ఈ పిల్లల్ని గొప్ప వాళ్ళు చేయాలి, ఈ పిల్లల్ని ఇక్కడ అధికారులుగా పెట్టాలి, లేకపోతే ఈ పిల్లల్ని ఇక్కడ ఉన్నతులుగా ఉంచాలి అన్నట్లుగా గొప్ప తలంపులు కలిగి ఉంటారు. దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. మనము ఆ గొప్పగా మనం వెళ్ళిపోవాలని ఆలోచన ఉంటుంది, కానీ వెళ్ళిపోయేదానికి ముందు వీళ్ళు ఈ విధంగా ఉండాలనే ఆలోచన మనలో కొరత. ఆ గొప్ప స్థితికి వెళ్ళేదానికి ముందు నేను ఈ విధంగా ఉండాలనే ఆలోచన. ఇప్పుడు దానియేలు మనం చూసినప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచ్చేసి చదువుదాం. 4వ వచ్చేప్పుడు కదా దేవుని మహిమ కలుగునగా. రాజు గారు అంటే ఒక నమ్మకస్తులు పిలుస్తూ వచ్చాయంటే పిలిచి అతనికి ఈ మాట చెప్తూ వచ్చారు. ఇశ్రాయేలులో సౌందర్యం కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, తత్వజ్ఞానము కలిగిన వారు, సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారిని రక్షించి వారికి కలిగిన భాషను విద్యను నేర్పించాలని చెప్తూ వచ్చారంట. అటువంటి సమయంలో 5వ వచనంలో మరియు దేవునికి మహిమ కలుగునగా. చక్కటి వారిని నేర్చుకుని వారికి విద్యను నేర్పించి సహా చూసినప్పుడు వారికి రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానం చేయ ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నిర్మించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞించి రాజుగారు ఎదుటినప్పుడు తీసుకురమ్మని ఆజ్ఞాపించి ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? ఈ రోజున దానియేలు గురించి నేర్చుకుంటున్నాం. దానియేలు కూడా వచ్చాడు. ఇప్పుడు ఈ బాలురు, ఈ పిలిచిన బాలురులో దానియేలు కూడా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమంటూ ఉన్నాడో చూడండి. రాజుగారిని ఈ విధంగా చెప్తూ వచ్చాడు. రాజుగారి భోజనం కలిస్తే వారికి భోజనం పెట్టాడు, రాజుగారి పానం కలిస్తే వారికి పానాన్ని భాగంగా ఇచ్చేయండి, 3 సంవత్సరాల విధంగా పోషించండి అన్నాడు. 8వ అధ్యాయం రాజు భుజించే భోజనమును
పానము చేయ ద్రాక్షారసంలో తీసుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానిని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా కలగకొని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దాసులకు కటాక్షములుండా అనుగ్రహించను. దేవునికి మహిమ కలుగునగా. ఏమోమైనా ఏసయ్య ప్రేమ మనకు జ్ఞాపకం చేసి మనము గొప్పింటికి వెళ్తే గొప్ప వాళ్ళ దగ్గర గొప్ప భోజనం చేసి సంతోషపడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ బాలుడైన దాని గొప్పింటి తీసుకురాబడ్డా వాళ్ళు గారి భోజనం పెడతామని అంటే ఆ భోజనం చేసి నేను అపవిత్ర ఆ భోజనం చేసి నేను అపవిత్రత నాలోకి తెచ్చుకోను. పవిత్రంగా నేను ఉండాలని దాని ఏం చేస్తూ వస్తుంది. నపుంసకులు చెప్తూ వచ్చాను. జీవించిన నపుంసకులు చెప్తూ వచ్చింది. ఆ నపుంసకుడు దృష్టిలో దానిలో కటాక్షించబడుతూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగునగా. కటాక్షించబడుతూ గమనించినప్పుడు ఆ తర్వాత ఆ విధంగా వారు అడిగినట్లుగా అదే వచ్చిన నీకును అన్నపానములు నియమించ రాజుకు నా యజమానునికి నేను భయపడుతున్నాను. నీ వీడు బాలుగా మొక్కలు కలిసి నీ ముఖమును సృష్టించినట్టు ఆయనకు కనబడినేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలిగిస్తుంది. రాజుగారి భోజనం చేస్తే అందరు ముఖాలు కలకలలాడిపోతాయి. మీరేమో అది వద్దు అంటున్నారు. మీ ముఖాలు అప్పుడు ఎట్లా కనపడుతుంది? భోజనం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. రాజుగారు అప్పుడు నన్ను ఏం చేస్తాడు? నా ప్రాణాలు తీశారు. ఇది ఎట్లా మరి అని నపుంసకుడు అడుగుతున్న సమయంలో 11వ వచనంలో దేవునికి మహిమ కలుగునగాక. మాకు శాశ్వతాధిపతి పానములు నీళ్లను మాకిచ్చి 10 దినాలు పోషించి మమ్మల్ని పరీక్షించు అని చెప్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ 10 దినాలు పోషించి పరీక్షించినప్పుడు వారు ఎట్లా కనపడ్డారు? 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించి బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా దేవుడికి మహిమ కలుగునగాక. మంచి దేవుడు, మహిమ కలిగిన తండ్రి, దానియేలు పక్షంగా ఉద్దేశం గొప్పది. ఈ రోజున దేవుని ఇంటిలో ఒక బిడ్డగా ఆయన దగ్గరకు వస్తే నిన్ను బట్టి ఆయన ఉద్దేశం ఏంటో చెప్తాను. ఈ ఆహారాన్ని భుజిస్తూ అపవిత్రతను భుజిస్తూ ఇంకా దేవునికి అయిష్టంగా బ్రతికేటట్లుగా మనం ఉండక పవిత్రత కలిగి బ్రతికేటట్లుగా ఉండటానికి జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఈ ఆహారాన్ని జీవాహారాన్ని పెడుతూ దేవుడు మన జీవితాన్ని కళగాను సౌందర్యంగాను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. సౌందర్యవంతులయ్యేంత వరకు ఆయన ఏమిచ్చి పోషిస్తున్నాడంట? శ్రేష్టమైన గోధుమలు తేనె నుంచి పోషిస్తున్నాడు, నూనె నుంచి పోషిస్తున్నాడు, ద్రాక్ష రసం అవన్నీ వేరే గుర్తుగా ఉన్నట్టు దైవాత్మ కనుక ఇప్పుడు 10 మందిని ఈ 10 రోజులు కట్టిన తర్వాత వారిని చూస్తే రాజుగారి భోజనం తినేవారు కలిసి రాజుగారి భోజనంలో బాగుండి తినేవారు కలిసి వీళ్ళ ముఖాలు కలకల్లాడుకోలేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకని అంటే వారు యెహోవాను నమ్ముకున్నారు. మనకు కలబుట్టించేది ఎవరంటే ఆయన మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మాత్రం
ఇస్తే దేవుడి యొక్క లేఖనాలు రాయబడుతుంది. అందము మోసక, సౌందర్యము వ్యర్థము. ఈ లోకమిచ్చే అందముతో, ఈ లోకమిచ్చే సౌందర్యంతో వీళ్ళు తీర్చిదిద్దు పొందుతామేమో అది మోసకరం, అది వ్యర్థమైంది అని చెప్తుంది పరిస్థితి. కానీ దేవుడిచ్చే దైవ వాక్యము, జీవాహారాన్ని నువ్వు భుజిస్తూ ఉన్నప్పుడు నీ ముఖము తేజస్సుతో, నీ ముఖము దేవుని ఎదుట సౌందర్యవంతంగా కనబడేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలగలగా అనేది ఇంకొక మాట చెప్తూ వచ్చండి. ఆశ్చర్యకరమైన జీవపు వెలుగులోకి నడిపిస్తుంది. ఈ ద్వారం నీలోకి వచ్చే కొలది, ఈ తెలుగు నీలోకి వచ్చే కొలది మీ ముఖ శాంతి వెలుగుమయంగా మార్చబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలగలగా ఆశ్చర్యకరమైన వెలుగులో నువ్వు నడుస్తూ ఉన్నట్టు ఇది ఏ విధంగా జరుగుతూ ఉందంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినిపించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు దానియేలు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించుకోవచ్చు. అనుసరించడం వల్ల ఇప్పుడు తన మొట్టమొదటిగా కనపడి అందరికంటే సౌందర్యంగా కనపడి దేవునికి మహిమ కలుగుతుంది. అందరికంటే కలగా కనపడుతుంది. దేవునికి మహిమ కలగలదు. దేవుని యొక్క వాక్యం మీ వద్దకు వచ్చి మీ సౌందర్యం అంటే మనము అనుకోవచ్చు. దేవుని, నేను ఆ మాట చెప్తాను పండుగ రాసిన దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయానికి అలంకరణగా మనం ఎప్పుడైతే చూసుకుంటూ ఉంటామో అప్పుడు మన జీవితము, మన ముఖము దేవుని ఎదుట వర్ష లేనిదిగా, బాగు లేనిదిగా, అలంకము లేనిదిగా, సౌందర్యంగా ఆయన కనబడేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కనబడేదా అనేది అందుకే రాశాడు. ఆయన ఏ రూపాన్ని చూస్తూ ఉన్నాడు? అంతరంగ రూపాన్ని, అంతరంగ రూపాన్ని చూస్తూ ఉన్నాడు. 5 రూపాయలకి ఏముంది? వస్త్రంలో దాగులో అన్నీ ఉంటాయి. అంతరంగ రూపాన్ని చూస్తూ ఉన్నాడు. అంతరంగంలో ఉన్న రూపాన్ని చూస్తే ఇల్లు సౌందర్యవంతుడు, కళగలిగిన వ్యక్తి అని మనకి దేవునికి మహిమ కలగలేదు. తీసుకున్న ప్రపంచ రాసి ఉంచిన దేవుని నువ్వు అనుభవించే రీతిగా చెప్పుకోవాలట. రాసి ఉంచిన దేవుని నువ్వు అనుభవించి ఆనందించే రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలగలేదు. దేవుని మాట ఆయన ఫలమిస్తుంది. శాఖ ధాన్యాలు ఉన్నారు కదా, మనం కూడా శాఖ ధాన్యాలు తెచ్చుకుని తినేసే కళ వచ్చేది మనకి అని ఆ ధాన్యాల మీద నమ్మకం పెట్టు. దేవుని మీద నమ్మకం, దేవుని మీద నమ్మకం. దేవుడు నేను సౌందర్యవంతురాలుగా చూపించే దేవుడు కొన్నాం. ఏ సౌందర్యం అది? ఆత్మసౌందర్యం. మన హృదయ ఆ ఆత్మీయమైన సౌందర్యంతో నిండుతుంది. మన ముఖం కూడా ఏ కళ కనపడింది? ఆత్మీయమైన కళే కనపడి, దేవునికి మహిమ కలుగునగా. ప్రేమమైన రాజు వెళ్ళిపోకుండా చారదీసుకోకుండా మన జీవితాలు దేవునికి మహిమ కలుగునగా. ఆ చారదీసుకునే దేవుడు ఈ రోజున మన అందరితో మాట్లాడుతుంది. దానివేలు బుద్ధి ఏంటి, దానివేలు గుణం ఏంటి, దానివేలు మనసు ఏంటి అనేది మనకు జ్ఞాపకం చేస్తూ, దానివేలు ఎక్కడున్నాడు? వేరే దేశంలో ఉంది, పొరుగు దేశంలో ఉన్నాం. మన దేశస్తుల మధ్య నేను లేను, మన ప్రజల మధ్య నేను లేను. దీంతో ఏమైంది అనుకున్నాడానికి ఏమనుకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు. దేవుడు నన్ను చూస్తాం, దేవుని నమ్ము. ఇప్పుడు మనము చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ తినే పదార్థాల గురించి చూస్తుంది. ఆశ్చర్యమైన జీవవాక్యాన్ని నమ్ముకున్నాడు, జీవాహారమైన వాక్యాన్ని నమ్ముకున్నాడు. అది నాకు శక్తినిచ్చి, అది నాకు బలమునిచ్చి, అది నాకు సౌందర్యం ఇచ్చి, నా నరకకు సౌందర్యం ఇచ్చి,
ఆ వాక్యాన్ని బట్టి నేను నడుచుకొచ్చి నా బ్రతుకు అది సౌందర్యం. మనం వెళ్తూ ఉన్నాం, ఆ వాక్యాన్ని బట్టి మనం నడవట్లేదు, సౌందర్యం వచ్చేసి పరిస్థితి వచ్చిద్దా? దేవుని లేఖనాల్లో రాయబడిన శ్లోకం చేసి వినిన దాన్ని అనుసరించడానికి చేస్తాను. వినిన దాన్ని అనుసరించడానికి అనుసరిస్తూ ఉన్నప్పుడు ఉన్నాం. వినిన వాక్యాలను అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి వృద్ధి అవుతున్నాం. లోకం నుంచి వేరవుతూ ఉన్నాం. లోక పరిస్థితులు, లోక పద్ధతి నుంచి వేరవుతూ ఉన్నాం. దేవుల్లో వృద్ధి అవుతుంది. దేవునికి మహిమ కలుగునగా మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. ఆ వృద్ధి అనే జీవితాన్ని బట్టి మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. అందుకొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేనికంటే దింపుదైన దారుల కంటే మధురమైన తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని శ్రేష్టమైన బోధులుగా దేవుడు తెలిపారు. ఆ శ్రేష్టమైన మనకు అనుగ్రహించి మహిమ కలగలేదు. ఇచ్చిన దాంతో మనము తృప్తి పడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని వెంట సాగిపోయే వారంగా ఉండాలి. అగాలి అంటే ఆయన శిక్షణ రీతిగానే మనం నడుచుకునే వారంగా ఉంటాం. ఆయన అదే చేసేది. ఆ రీతిగా చేసిన దాన్ని బట్టి ఇప్పుడు అక్కడున్న అధిపతులు అందరిలో కూడా ఎవరిని ఎన్నిక చేస్తూ వచ్చేది రాజుగారు ఎట్లా ఎన్నికయ్యాడు? దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నాడు, వాక్యాన్ని అనుసరించి నడుపుతున్నాడు కనుక ఎన్నికవుతుంది. దేవుని మహిమ కలగలేదు. రోజులు ఇంకొక విషయాన్ని పంపించేస్తాను. ఆయన ఏర్పాటు తగినట్లుగా నువ్వు బ్రతకాలి అంటే, ఆయన ఏర్పాటుని బట్టి నడవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడవాలి. ఆ వాక్యానుసారంగానే మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన బ్రతుకును ఆయన ఆశ్చర్యకరంగా జీవించి నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలగాలి. విశ్వాసానికి కర్త దేవుని నామ మహిమార్గంగా దానియేలు గురించి మనం తెలుసుకోవాలి. దానియేలు గురించి ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఆ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఆ శ్రేష్టమైన బుద్ధి కలిగిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రధానంలోను అధిపతుల్లోను పశ్చాత్తుల్లో నుండి ఉండగలుగుతాం. రాజ్యం అంతటి మీద అతను నియమించవలని రాజు ఉద్దేశించను. నమ్మకస్తుడు దానియేలు బుద్ధి శ్రేష్టమైన బుద్ధి అని తెలుసుకుని దానియేలుని బట్టి రాజుగారు ఇప్పుడు రాజ్యం అంతటి మీద అధిపతులుగా అతను నియమించాలని ఉద్దేశిస్తున్నారు. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే దేశం అంతటా కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నమ్మకమైన వారి కొరకు చూస్తూ ఉన్నారు. ఎందుకు నమ్మకమైన వారి కొరకు చూస్తూ ఉన్నారు? దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, నమ్మకస్తులు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. అపనమ్మకస్తులు అక్కడ స్థానం లేదు, కనుక నమ్మకమైన వారిగా మనం బ్రతుకుతూ లేఖని బ్రతికించడానికి మన దేవుడు మనం జీవించే దేవుడికి మహిమ కలగలగా ఆయన ప్రేమను వద్దిన తనకి చెప్తుంది. అయితే దానియేలు దేవుని యొక్క లేఖనాల ప్రకారం రాజు గారు కలిగించే మాటలకు బట్టి దేవుని మీదే ఆధారపడుతుంది. దానియేలుకి ఏ మాట చెప్తా ఆయన దేవుని మీదే ఆధారపడుతుంది. వాక్యం ఏం చెప్తుంటే ఆ విధంగానే వెళ్ళాలని యథావిధిగా రోజుకి ముమ్మారు ఎదుటిగా చెప్తూ మరొక వారికి ప్రార్థన చేస్తూ వారిని తీసుకెళ్ళి ఎక్కడ ఉన్నారు. అయితే ఈ సమయంలో దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి నువ్వు వాక్యాన్ని అనుసరించినాడు అని చెప్పక
వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము మన జీవితంలో, వాక్యము మన కన్ను దేహానికి దీపము అని చెప్తూ ఉంది వాక్యం. అది విన్నాం. నా దేహం దేవుని ఆలయంగా ఉండాలంటే నా కన్ను చక్కగా ఉండాలి అని రోజు దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని వైపు తీసుకుంటాం. కళ్ళ వారిని వేసడానికి ఎన్నో చూస్తూ ఉంటాయి కళ్ళకు, ఎన్నో చూస్తూ ఉంటాయి కళ్ళకు. నువ్వు మరచినా ఆయన నిన్ను మరవడు, ఆయన నిన్ను మరవడు. ఆయన నిన్ను మరవకోకుండా నీకు నేర్పిస్తున్న వాక్యాన్ని బట్టి నీకు రూపం రావడానికి చూస్తూ ఉండాలి సంగతి. నేర్పిస్తున్న వాక్యాన్ని బట్టి సౌందర్యంగా కళగా ఆయన ఎదుటి నిలబడటానికి చూస్తూ ఉన్నది సంగతి. మనం ఏం నేర్చుకోవాల్సింది ఇంకే ముందు జ్ఞాపకం చేసుకుంటుంది. ఇచ్చిపెట్టా నేను దాన్ని అనుసరించాలని చెప్తున్నాను. ఈరోజు అనుసరించడానికి మనము దేవుడి సహాయాన్ని కోరుకుని ఈ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకునేటట్టుగా నా హృదయాన్ని ఎందుకు స్థిరపరుస్తూ ఏ వాక్యం వింటున్నామో ఆ వాక్యం అందు హృదయం స్థిరపడు. వాక్యం వినేటప్పుడు వాక్యం వెళ్ళినప్పుడు మన ఇష్టం అన్నట్టుగా మనం ఉంటుంది. ఇప్పుడేమవుతుంది, రెండు మార్గాల్లో ఉంటుంది. అటువంటి స్థితిలో ఉండకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఈ సంగతులన్నీ కాస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమ కలిగిన దేవుడు మనందరి జీవితాన్ని బలపరుస్తూ మీ పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఉన్నతమైన ఉద్దేశం కొరకు ఈ బుద్ధిని, ఈ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ దేవుని యందు పవిత్రతను కాపాడుకుంటూ జాగ్రత్త పడి ప్రతి వారంగా మనం ఉండాలని చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. పవిత్రతను కాపాడుకుంటూ అనేది మనం ఎవరికి కనబడకుండా ముక్తి వేసుకోవడం. మన బయటకెళ్తూ మనం ఎవరైనా చేస్తారో ముక్తి వేసుకోవటం. పవిత్రతను కాపాడుకోవటం అంటే లేఖనం చెప్పిన రీతిగా అని ఏం చేసింది అదేనా, అది లేఖనం చెప్పిన రీతిగా నడుచుకోవటం. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళు చెప్పిన ఆలోచన, వీళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారం లేఖన వాక్యం ఏం చెప్తుంది చెప్పిన దాని ప్రకారం నడుచుకున్నప్పుడు పవిత్రత మనలకు. వాక్యానికి విరుద్ధంగా నడిచిలేని పవిత్రాన్ని వాక్యం ఎత్తుకోవడానికి వారు నీ మీద నియమించారు. దేవుడి వాక్యాన్ని, దేవుని రక్తాన్ని, దేవుని యొక్క ఆత్మను నియమించారు, తీర్పు చేశారు. ఒప్పుకోవాలంటే వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని పవిత్రపరుచుకునే వారంగా ఉంది. వాక్యానికి వేరే నేను పవిత్రాన్ని అంటే వాక్యం మనం ఒప్పుకోవాలి. చెప్తూ ఉన్నారు చదివారు. దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ ప్రకటించాలని కానీ చెప్తున్నాడు. ఒక చిన్న బాలుడిగా వచ్చేది, చిన్న బాలుడు హృదయంలో దేవుని మాటలు అనుసరించి నడుచుకోవడానికి తీర్మానించుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు, రాజ్యమంతటిని అధిపతి. దేవునికి మహిమ కలుగును. ఇంకా మనం గమనించినప్పుడు ఇదే దానిని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ వచ్చిన దానిని తన శత్రువుల గురించి ప్రార్థన చేసినప్పుడు దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడనే. మన వాక్యాన్ని అనుసరించి నడవం, మన గురించే కాలం నడుపుని మనం అనేకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనని వినాలి అంటే వాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్యాన్ని మనం వెంబడించాలి. ఒకరోజు ఇది మనలో జరిగిపోయేది నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని అనుసరిస్తున్నా దేవుడికి మహిమ కలుగును అనేది ఏమవాడైనా నేను చేస్తున్నా గమనించే తర్వాత చేసుకుంటూ అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని తగిన హేతు కనిపెట్టుకుంది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను వాడు ఆడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను
కనుగొనలేకపోయింది. దేవునికి మహిమ కనుగొనలేక అక్కడ ఎక్కడి నుంచో వచ్చారు బొడ్డోడు. వీళ్ళు మనవేసుకొని ఇక్కడ రాజుగారిని చేసి వచ్చారు, అధిపతిని చేసి వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా తక్కువగా చూపించాలి రాజుగారికి. ఇటువంటి అధికారిగా ఉంటకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తూ ఉంటే దానియేలును చూసి అసలు కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పైన చేయవాడు కాదు కనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయింది. దేవునికి కనుగొనగాక. దానియేలు ఎవరు? మనిషి. దానియేలు ఒక మనిషి. వాకి ఉన్న మనం దేవుని దగ్గర ప్రాధాన్యపడు. ప్రభువా, నా జీవితంలో ఎన్నో తప్పు, ఎన్నో మోసాలు, ఎన్నో ఆనందకరమైన పరిస్థితి ఇంట్లో ఒప్పుకుంది. లేదు తెలుసుకున్న వాక్యాన్ని బట్టి అయ్యా నమ్మకస్తుల కొరకు నువ్వు చేసుకోండి. ఈ ఏర్పాటులో నమ్మకస్తులు బట్టి కనుక నమ్మకస్తురాలుగా నేను నాకు అపనమ్మకమైన వాటిని తెలుసు నమ్మకంగా దేవుడితో బ్రతకటానికి ఆగిపోదుము గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడానికి స్తోత్రము 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ వాక్యం బట్టి వేలాది స్తుతులు స్తుతులు స్తుతులు. స్తోత్రం 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 యేసయ్యా. అధిపతులకు అధిపతి అయిన దేవా, న్యాయాధిపతి అయిన దేవానికి స్తోత్రము 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 స్తోత్రము. ప్రభువా, నీ మాకు చెప్పిన బాధ్యతను ప్రభువా నమ్మకముగా చేసే కృపను దయచేస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తుతులు స్తుతులు. స్తోత్రములు 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 యేసయ్యా. నువ్వు చూసినప్పుడు ప్రభువా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా మేము ఉండుటకు తండ్రి నాయన సహాయం సహాయం శ్రేష్టమంటే శ్రేష్టమైన గోధుమలు ప్రభువా, నీవు ఎన్నుకున్న గోధుమలుగా ప్రభువా మేము నీ చేతిలో వాడబడుటకు తండ్రి దేవా సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి. ప్రణాళికలు గొప్ప ప్రణాళికలు కలిగిన దేవా, నీ ప్రణాళికను తండ్రి నాయన మాకు ఇచ్చినప్పుడు ప్రభువా అది నెరవేర్చుటకు తండ్రి నాయన కావాల్సిన జ్ఞానమును, శ్రేష్టమైన జ్ఞానము, పరలోక మహిమ కలిగిన జ్ఞానమును మాకు దయచేసి నడిపించుకుని వేడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రము 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 సయ్యా. గొప్ప జ్ఞాని, అనంత జ్ఞాని నీవే ప్రభువా. నీ జ్ఞానము మాకు అందించినప్పుడు ప్రభువా దాన్ని హత్తుకున్నట్టు సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి. గొప్ప దేవుడు ప్రభువా, గొప్ప ప్రణాళికలు ప్రభువా, అతి శ్రేష్టమైన జీవులుగా మమ్మల్ని మార్చబోతున్న దేవానికి వేలాది స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధ వాక్కులు పెట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతి గానములతో నాట్యములతో ప్రభువా నీవు చేయు క్రియను బట్టి తండ్రి దేవా ఇదిగో మా స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధ నువ్వు వేలాది వేలాది దూతలతో కొనియాడబడుతున్న దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. నీ నామము ప్రభువా, నీ నామము ప్రభువా మహిమపరచబడబోతుంది ప్రభువా. నీ నామము ఈ భూమిలో మహిమపరచబడబోతుంది ప్రభువా. గొప్పగా గొప్పగా మహిమపరచబోతుంది ప్రభువా. నీ నామముకే నీ నామముకే నీ నామముకే స్తుతి మహిమ ఘనత ప్రభావము యేసయ్యానికి స్తోత్రము 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 స్తోత్రము.
పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నీ పవిత్రతను ప్రభువా, నీ పవిత్రతను ప్రభువా అనేకులుగా చూడబోతున్నారు. నీ పవిత్రమైన హృదయమును ప్రభువా, నీ నిష్కలంకమైన హృదయమును ప్రభువా, కపటం లేని నీ హృదయమును ప్రభువా మనుషులు చూడబోతున్నారు. పాపం లేని జీవితం నువ్వు జీవించింది చూడబోతున్నారు ప్రభువా. అట్టి స్థానము కొరకు ప్రభువా సిద్ధపరుస్తున్న దేవానికి స్తుతులు 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 స్తోత్రము 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 స్తోత్రము. మహిమతో కూడిన బాధ్యతను మా భుజాన ఇస్తున్న దేవానికి స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రము స్తోత్రము ప్రభువా. తండ్రి నాయన మీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధ వాక్కుతో బలపరిచిన దేవ మీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ నీ ఆజ్ఞలను మేము గైకోను వారిగా తండ్రి అందరూ చూచుటకు తండ్రి నాయన నిన్ను మహిమపరచుటకు తండ్రి నాయన మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవ మీకు స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆశీర్వదించబడ్డాము ప్రభువా, నీ చేత ఆశీర్వదించబడ్డాము ప్రభువా. కార్యం సఫలం చేయడానికే తండ్రి నాయన ఆశీర్వదించబడ్డాము తండ్రి. దేవానికి స్తుతులు 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 స్తోత్రములు. పరిశుద్ధ వాక్కుని మా నోట పెట్టి ప్రభువా, పరిశుద్ధ వాక్కుని తేనేమంటే పరిశుద్ధ వాక్కుని మా నోట పెట్టి ప్రభువా జనులను ఆకర్షిస్తున్న దేవానికి స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు నామం ఘన నామం అని ప్రకటించబడబోతుంది. ఆమేన్. దేవుని యొక్క